కొంచెం తాగి మాట్లాడేసరికి ఏం చేసారు అంటే మర్డర్ చేసారు సార్, అతని చంపేసిండ్రు సార్. ఇప్పుడు బండి వెంకటేశ్వర అతను వాళ్ళే ఏం చేసారు అంటే చంపేశారు సార్. ఏం లేదు మొత్తం కింద ఉన్నవి. ఎన్ని రోజుల క్రితం చచ్చిపోయింది ఆయన? ఒక వారమే సార్ తేడా. వారం రోజుల క్రితమే ఒక హత్య కూడా జరిగింది. సొంత వాళ్ళ మామనే. ఒకవైపు ఏమో చంపిను, ఆ తర్వాత కొద్ది రోజులకే ఈమె మీద. అయితే ఇప్పుడు జరిగిన ఈశ్వరమ్మ అనే పాప సొంత వాళ్ళ మామ మీదనే ఇట్లా చంపిన తర్వాతనే ఈ పాపకు గిట్లా జరిగింది సార్. ఇప్పుడు కంట కారం పెడుతుండ్రా, అట్లా జరిగిన మళ్ళా కారం పెడుతుంటే ఆ పాప ఏం చేసింది, ఆ కారం భరించలేక తప్పిపోయింది ఆ పాప. వాళ్ళ అమ్మలు మాడితోట కాడ ఉండదు సార్, వాళ్ళ అమ్మల కాడికి అని చెప్పి ఆ పాప పారిపోయింది. పారిపోయేసరికి ఏం చేసిండ్రు, ఈయన టాటర్ ఉసుకే గిట్లా చేస్తాడు కదా, ఆయనకు చెప్పి ఫోన్ చేసి నీ కాడ దాసంగా పనిచేసే వాళ్ళు ఏం చేసుకుండ్రు, ఇదో ఈడ ఉంది ఆ పాప అని చెప్పి తెలిసేసరికి ఏమైంది, ఆ పాపను తోలుకొని వచ్చిండ్రు. ఆ రోజు నైట్ పూట ఆ పాపను కొట్టి అక్కడ హింసించి మళ్ళీ ఏం చేసిండ్రు, ఆ రోజు నైట్ పూటనే తీసుకుపోయి ఇట్లా జరిగింది సార్ ఆ పాపకు. అదే ఇంట్లో సొంతం వాళ్ళ మామని అట్లా మర్డర్ చేసి చంపింది కూడా వాళ్ళే అని మాకు అనుమానం ఉంది సార్. ఈ పాపకి ఇంత దారుణంగా చంపేసిరు ఇట్లా చేసిండ్రు అంటే వాళ్ళ మామని కూడా వీళ్ళు మర్డర్ చేసి చంపిండ్రు అనే అనుమానం మా కూడా కలుగుతుంది సార్. ఇప్పుడు అమ్మ పాపని ఏ రకంగా హింసించింది అనేది మీరు ఎవరైనా చూసారా, ప్రత్యక్షంగా చూసారా? మీరు అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయి చెప్తేనే ప్రత్యక్ష సాక్షి ఇచ్చింది. ఇప్పుడు మీ దగ్గర చెంచుల దగ్గర ఉన్న భూములు రకరకాల రూపంలో వేరేటోళ్ళ చేతులకు వెళ్ళిపోయినాయా? అప్పుడు మీరు వీడికి వచ్చినప్పుడు 20 ఏళ్ల క్రితం ఎవరెవరికి ఎంతెంత భూమి ఉండేది? అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు 24 పెంటల నుంచి కిందికి మమ్మల్ని దింపింది కదా సార్. దింపిన తర్వాత అప్పుడు ప్రభుత్వం చేసిందంటే మంచిగా ఒక 1 ఎకరా 2 ఎకరాల భూమి ఇచ్చింది. అది కూడా ఇప్పుడు ఉండదు చూడు, చూడరు వాళ్ళే మొత్తం వాళ్ళే సాధనం చేసుకున్నారు సార్. కవులు లేక వేసుకోవడము, 5-10 ఇవ్వడము. ఆ టైంకి నీది ఇంత తప్ప అయింది అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అట్లేసే రకాల ఆ భూమి వాడికి వదిలేసి ఏం చేసిండ్రు, మాకు బడ్జెట్ లేదు కదా సార్. మొత్తం ఇప్పుడు మాడి తోటల కాడికి గొర్రెల కాడికి దీంట్లో కానీ గాస ఉండడం సరిపోయింది. ఒక్కరు గుడెంలో ఉండి బతికేది లేదు సార్, అందరు వలసపోయే బతురు. ఇప్పుడు ఆ చెంచు పెంటలో నుంచి ఇడికి తీసుకొచ్చినప్పుడు మీకు ఏం చెప్పారు? 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎట్లున్నది? ఆ చెంచుపేట నుండి దీని తర్వాత గవర్నమెంట్ జాబ్ ఇస్తా అన్నారు, ఇంటికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. మళ్ళా తర్వాత ఏమని చెప్పిండ్రు, అన్ని సదుపాయాలు కల్పిస్తాం మీకు అని చెప్పిండ్రు. అని చెప్పి పెడల మీద దింపు, పెడల మీద కిందికి అయితే దింపారు మమ్మల్ని. అయితే ఆడ పట్టిన దాతు లేడు, ఒక రేషన్ కార్డు లేదు, మాకు ఒక ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు ఈశ్వరమ్మ అనే పాపకు బొత్తి ఆధార్ కార్డే లేదు సార్, రేషన్ కార్డు లేదు, ఏం లేదు. ఎంతవరకు ఉన్నా ఇప్పుడు కిలో 10 రూపాయలు బియ్యం మేము బయట కొనుక్కోవాలంటే ఆ బియ్యం మేము నెల ఎన్నిసార్లు కొనుక్కోవాలని తినాలి సార్. కుటుంబంలో 5 భార్య భర్త పిల్లం, మాది కుటుంబ. ఇప్పుడు కుటుంబంలో 5-6 మంది ఉన్నాం అంటే మా కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలు కూడా మేము రోజు బువ్వ పెట్టుకోవాలి. మీరు రోజు 10 రూపాయల బియ్యం కొనేటప్పుడు మేము తినేటప్పుడు అది తెలిసిన వాళ్ళకు అది 35 కేజీల బియ్యం ఒక 10 మందికి తప్ప ఎవరికి రేషన్ కార్డు లేదు, ఎవరికి బియ్యం కార్డు అనేదే లేదు సార్. బొత్తిగా ఇప్పుడు మీరు తిరిగి మీ పెంటలో ఓనిస్తుంది ఈ ప్రభుత్వం? పోనిస్తలేదు సార్. అడవిలో వచ్చే సంపద దాని మీద మీకు ఏమైనా హక్కులు ఏం లేదు? ఇప్పుడు ఈశ్వరమ్మ కంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇన్ని సంఘాలు వచ్చినాయి కాబట్టి ఆమెను తీసుకొని నిమ్స్కు పోయిలు. మరి మీకు అలాంటి జబ్బులు వస్తే ఇక్కడ ఎక్కడ వైద్యం అందుతుంది? గవర్నమెంట్ అసలు చాలా మంది ఎప్పుడైతే మమ్మల్ని సెటిల్మెంట్ దింపిండ్రో కిందికి తాడొక బారి సాయిండ్రు, మా వాళ్ళు మొత్తం చనిపోయారు. దాదాపుగా 100 మంది చనిపోయారు సార్. అంటే విడోలు భర్త లేని స్త్రీలే ఎక్కువైపోయారు. ఏ వయస్సు మగవాళ్ళు ఎక్కువ చచ్చిపోతున్నారు? ఎక్కువ 20-25-30 లోపు మనుషులు లోపలే చనిపోయారు సార్. అంతే ఇంకా చాలా మంది మగవాళ్ళు చచ్చిపోయారు. చాలా మంది చచ్చిపోయారు. ఎంతవరకు ఆధార్ కార్డు లేనప్పుడు పెన్షన్ ఏమి ఇస్తారు? ఆధార్ కార్డు లేరంటే మీరు జనాభా లెక్క లేరు. ఇప్పుడు వీళ్ళ కింద బానిస బతులు బతున్నాం కదా మేము. ఏమన్నా ఆధార్ కార్డు మాసిలో తెలిసి ఆధార్ కార్డు దింపాలి. ప్రభుత్వం 3 సార్లు పెట్టింది, లేని వాళ్ళకి ఆధార్ కార్డు ఉచితంగా దింపాలని చెప్పి కొల్లాపురం పెట్టింది. రాండమ్మా ఇప్పుడు గొర్రెల కాడ తోట కాడ ఉంటారు కదా,
వాళ్ళకి మాకు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఏముండవు. మేము చెప్పినా కూడా వాళ్ళు రారు. మేము ఫోన్ చేసి చెప్తే ఏం చేస్తారు? వీళ్ళ ఆధార్ కార్డు గొర్రెల కాడికి పోతే రోజుకి 8 గంటల పని ఉంటుందా? ఎప్పుడు సార్ ఎప్పుడు వాళ్ళు గొర్రెవైనా సరే చచ్చిపోతే చచ్చిపోయినా సరే కానీ మళ్ళీ ఏం చేస్తారు? నువ్వు దానికి రూపాయలు కట్టాలి అని చెప్పి దాని కూడా బాగా జీవితాంతం దాని పిల్లలు అందరూ వానికానే బతకాలి, గొర్రెని కానీ ఇంటికి వచ్చేది లేదు. ఇప్పుడు గుంటూరు అక్కడ కర్నూలు అక్కడ వెళ్ళిపోతుంది సార్. అంటే మన్యం పోవడం, గొర్రెలను పట్టుకొని భర్త పోయినా భార్య. మరి ఇప్పుడు ప్రభుత్వము మేమే గొర్రెలను ఇస్తున్నాము, వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి. భూమిలోనే మీరే జీతం ఉంటున్నారట, ఎంతవరకు నిజం? నిజం సార్, నిజం. మేము చెంచాలో నిజం మాట్లాడతాం. మా తిండికి లేకున్నా, కూడుకు లేకున్నా, బట్టకు లేకున్నా మా మాట నిజం. మేము అబద్ధం అనేది మా నోటి ముందు రాదు. మేము అబద్ధం మాట్లాడేది ఎవరు ఏమైనా మాకు నిజం జరిగినా మాట్లాడతాం కానీ మాకు అబద్ధాలు రావు. అది మా భూమిలోనే మమ్మల్ని బాధితులు చేసింది కరెక్ట్ నిజం. అది కరెక్ట్ నిజం. నీవు వచ్చి ఇన్క్వైరీ చేసుకో. మొన్న ఎన్నికలలో అయినా కనీసం మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏందని అడగలేదు పాలకులు? మంత్రి ఉన్నాడు, మంత్రి ఎప్పుడు ఏ పార్టీ ఉన్నా ఆయన ఉంటాడు అధికారంలో. మిత్రులారా, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, కానీ ఇక్కడి ప్రజలు మాత్రం ఒక 50 ఏళ్ళ వెనకాల ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న మనుషులారా, అలాగే వివిధ ప్రజా సంఘాలు నడిపించే పెద్దలారా, ఎలాగో అధికారులు అయితే వాళ్ళ పై అధికారుల చెప్పు చేతుల్లో ఉంటారు. ఖచ్చితంగా పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ ఉంటారు. బుద్ధిజీవులు, విద్యావంతులు, చైతన్యవంతులు, హక్కుకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఖచ్చితంగా ఇలాంటి చోటకు వెళ్ళాలి. గతంలో కూడా మేము కృష్ణపట్నం సెజ్లో అక్కడి ప్రజలందరినీ తీవ్ర మత్స్యకార జీవితాలతో హ్యాపీగా ఉన్న ప్రజలని ఇక్కడ జిందాల్ ఫ్యాక్టరీ వస్తుంది, నాగార్జున ఫ్యాక్టరీ వస్తుంది, సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది, అలాగే విద్యుత్ ఫ్యాక్టరీ వస్తుంది, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అది తర్వాత అది అయిపోయాక 15 సంవత్సరాలకు వెళ్తే వాళ్ళ బతుకులు ఎంతో దుర్భారంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికీ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అన్నప్పుడు అక్కడ దాదాపు 70,000 ఎకరాల భూమి ఇచ్చినటువంటి రైతుల్లో ఇప్పటికీ 3-4 వేల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 2 తరాలు చచ్చిపోయి 3వ తరం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కార్డులతోటే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ అడవిలో పచ్చని నల్లమల అడవి ప్రాంతంలో ఈ సోమశిల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెంచులు ఆయా గుట్టల్లో ఎక్కడో హాయిగా బతుకుతూ ప్రశాంతంగా జీవించే వీళ్ళని మైదానానికి తీసుకొచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి లోపాలను బేస్ చేసుకొని ఆల్కహాల్కు బానిస అవుతా ఉన్నారు. వాళ్ళు చాలామంది మగవాళ్ళు చచ్చిపోయి ఒంటరిమై ఉంటున్నారంటే మనం ఎంత నీచమైన సమాజంలో బతుకుతున్నామో ఆలోచించండి. అప్పుడున్న పాలకులు అనేక భ్రమలు, కల్పితాలు, ఆశలు పుట్టించి వీళ్ళను ఆ పెంటల నుంచి ఖాళీ చేపించి ఇక్కడున్న మైదానంలో ఉన్న బీసీలు, ముఖ్యంగా తెలుగోళ్ళు, ముదిరాజులు, గౌడ్లు, యాదవులు ఉన్నారు. ఈ యాదవులకు బానిస కులంగా వీళ్ళను తయారు చేసినట్టుగా అది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దాక్కుతుంది. ఆయన దిగిపోయికి ముందు ఆ అడవిల్లో రకరకాల రిసార్ట్స్ నిర్మించడానికి, అడవి సంపదను కొల్లగొట్టడానికి, లేదా యురేనియం తవ్వకాలు జరుపుకోవడానికి, ఈ నల్లమల్ల అడవి మీద పట్టు సాధించడానికి, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద దృష్టి పెట్టి వీళ్ళుంటే ఆ సంపదకు కాపలా అవుతారని, వీళ్ళుంటే అక్కడ పోరాటదారులకు ఆశ్రయం ఇస్తారని చెప్పి వీళ్ళని ఆ గుట్టలను దింపించారు. ఇప్పుడు ఒంటరి మహిళలు అవుతున్నారు. దీనికి బాధ్యత అప్పుడున్న ముఖ్యమంత్రి వహిస్తాడా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి వహిస్తాడా, లేదా వీళ్ళ పేర్లు చెప్పుకొని ఉద్యోగాలు తీసుకొని ఈ ఐటీడీఓలో పనిచేసే ఉద్యోగ వ్యవస్థ, లేదా ఇక్కడి పాలన వ్యవస్థ, వీళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వ్యవస్థ దీనికి బాధ్యత తీసుకుంటుందో చూద్దాం. సభ్య సమాజం ఈ ఆలోచనని చర్చలో పెట్టాలని, మీ సంఘాల్లో, మీ ప్రాంతాల్లో మన చుట్టూ బతికే మన అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు ఎంత దుర్భర బతుకులు బతుకుతున్నారో ఆలోచింపేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మనందరం చదువుకున్నామనో, ఉద్యోగాలు ఉన్నాయనో, తిన్నామో, పడుకున్నామో, తెల్లారిందనేటువంటి ఒక మొద్దు నిద్రలో పశువుల కంటే హీనంగా బతకొద్దని స్పందించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై ఇన్సాన్. అండగా ఉందాం చెంచుపెండలకి తోడుగా, అండగా ఉందాం చెంచుపెండ జీవులకి, పరిష్కరించాలి చెంచుల సమస్యలని, పరిష్కరించాలి చెంచుల సమస్యలని, పరిష్కరించాలి చెంచుల సమస్యలని, కమిషన్ వేయాలి చెంచు జీవితాల అధ్యయనం పైన, కమిషన్ వేయాలి చెంచు జీవితాల అధ్యయనం పైన, అరెస్ట్ చేయాలి ఎన్నికలో ఉన్న వాడు వెంటనే, అరెస్ట్ చేయాలి ఎన్నికలో ఉన్న వాడు వెంటనే, ఖండించాలి వెంటనే.
ఖండిద్దాం ఖండిద్దాం. వర్ధిల్లాలి ఐక్య పోరాటాలు, వర్ధిల్లాలి ఐక్య పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, కొనసాగిద్దాం ఐక్య పోరాటాలని. సిగ్గు సిగ్గు ఆదివాసులపై దాడులు, సిగ్గు సిగ్గు ఆధునిక కాలంలో వెట్టి చాకరీ ఉండడా, సిగ్గు సిగ్గు లేబర్ కమిషను, సిగ్గు సిగ్గు వైద్య ఆరోగ్య శాఖ, సిగ్గు సిగ్గు స్థానిక ప్రజాప్రతినిధులు, సిగ్గు సిగ్గు నిర్లక్ష్య పోలీసు వైఖరి. కొనసాగిద్దాం చెంచు జీవితాల అభ్యున్నతి కోసం ఐక్య పోరాటాలని. అరెస్ట్ చేయాలి, బండి శివుడున్న వెంటనే అరెస్ట్ చేయాలి, బండి శివుడున్న వెంటనే అరెస్ట్ చేయాలి.